మనలో ఉండేటువంటి దుర్గుణాలను మనమే జయించాలనే ముందు ఇచ్చ ఉండాలి. ఒక సంస్కృతి, సంప్రదాయం ఉన్నాయి. ఇవే మనకి గుర్తింపు. హ్మ్. చాలామంది ఇప్పుడు వీడియోల్లో మనం ఇందులో చీర కట్టుకుంటే మర్యాద. హ్మ్. ఆ గుర్తింపు కోసం అవును. మన రక్షణ కోసమే మనం చేయాలనేటువంటిది చేస్తున్నారు. బాగా మంచి మార్గంలోనే నడుస్తుంది. దానికి సహాయంగా కూడా జనాలు ముందుకొస్తున్నారు భక్తులందరూ. ఇంకా ముందుకెళ్తుంది. స్వామివారు అనుకున్నట్లుగా నడిచినట్లయితే మళ్ళీ మన భారతీయత అనేటువంటిది సంపూర్ణంగా నిలబడుతుందనేది నా విశ్వాసం. అంటే ఇందాక అడిగినట్టు అంటే ఆల్రెడీ సంస్కృతం చదువుకున్న వాళ్ళకి ఇక్కడ అడ్మిషన్ ఇస్తారండి? లేకపోతే ఇక్కడికొచ్చిన తర్వాత చదువుకుంటా అన్నా కూడా ఇస్తారా? అంటే హ్మ్. బీఏలో చేరాలంటే ఇంటర్మీడియేట్‌లో సంస్కృతం లేకపోయినా పర్వాలా. హుహు. మేము ఒక పరీక్ష పెడతాము. ఆ పరీక్షలో వాళ్ళకేదో సంస్కృతం అనేటువంటిది ఒకటుంది. ఇందులో ఇది ఉంటుంది అనే విషయం తెలిస్తే చాలు. హ్మ్. మేమే సంస్కృతం నేర్పుతాం వాళ్ళకి. అక్షరాల దగ్గర నుంచి కూడా నేర్పుతాం అవసరమైనట్లయితే. హుహు. సంస్కృతం మీడియంలోనే వాళ్ళకి క్లాసులు జరుగుతాయి. ఓన్లీ ఫర్ బీఏ అండి? లేకపోతే అన్ని బీఏ, క్లాసులు? ఎంఏ సంస్కృతం డిపార్ట్మెంట్‌లో ఓకే. మాట్లాడుకోవడం కూడా స్టూడెంట్స్, స్టాఫ్ ఇప్పుడు మీరు చూసుంటారా ఆయనతో నేను మాట్లాడిన సంస్కృతంలోనే మాట్లాడి అవునండి. కూర్చో అని చెప్పి. ఆయన ఒరిస్సా ఆయన. హుహు. ఒరిస్సా టీచర్లున్నారు. జార్ఖండ్ నుంచి ఉన్నారు. ఛత్తీస్‌గఢ్, బీహార్ మనకి సౌత్ ఇండియా నుంచి ఆంధ్ర, తెలంగాణ అందరూ ఉన్నారు అధ్యాపకులు. స్టూడెంట్స్ అందరూ ఉంటారు. హ్మ్. మా అందరికీ కామన్ లాంగ్వేజ్ సంస్కృతమే. కానీ ఈ యూనివర్సిటీ గురించి ఎక్కడా కూడా హ్మ్. మీరు మార్కెటింగ్ చేయట్లేదు. హ్మ్. ఒక అడ్వర్టైజ్‌మెంట్ లేదు. హ్మ్. పోనీ ఒక పర్టిక్యులర్ టైమ్‌లో అడ్మిషన్స్ ఇలా అవుతాయి అనేది కూడా మీరు ప్రొపగండా చేసుకోవట్లేదు. ఎలా తెలుస్తుంది? ప్రజలకు ఎలా రీచ్ అవుతారు మీరు? అంటే మేము మొదటి నుంచి చేసేది సరే. మనకి రావాల్సినటువంటి స్టూడెంట్స్ సంస్కారంగా ఉండాలి. వచ్చేవాళ్ళు వీళ్ళని కూడా చెడగొట్టేటట్టుగా రాకూడదు. ఎవరిని పడితే వాళ్ళని తీసేసుకొని హ్మ్. అనేటువంటిది ఒక ప్రధాన అంశం. హ్మ్. మొదట్లో తక్కువ కోర్సులు ఉన్నప్పుడు తక్కువగా చేరినా కూడా మా విద్యార్థులే మాకు అంబాసిడర్లుగా మారి దీన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. హుహు. కనుక ఆ స్టూడెంట్సే మాకు ఇక్కడ అడ్మిషన్ తీసుకొచ్చేటట్లుగా ఉంటుంది ఎక్కువ పర్సెంట్. అదిగాక మేము ఆంధ్రదేశంలో స్వామివారితో పాటు వెళ్ళినప్పుడు స్వామివారి పరిచయాలు ఉన్న వాళ్ళు వాళ్ళంతా కాంచీపురం ఇలాగ మఠం రిలేషన్స్‌తో ఇక్కడ అడ్మిషన్స్ అవి జరుగుతూ ఉంటాయి. కానీ ఇంటర్మీడియేట్ కానీ, డిగ్రీ స్థాయిలో కానీ, బయట కాలేజెస్‌లో సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం గనక తీసుకుంటే తెలుగులో అన్నా పేపర్ ఇచ్చేయొచ్చు, ఇంగ్లీష్‌లో అన్నా రాసేయొచ్చు అన్నట్టుంది పరిస్థితి. అవును. సో, అది కొంచెం మారితే బావుంటుందేమో కదా సార్! సంస్కృతంలో రాస్తేనే మేము ఎవాల్యుయేషన్ చేస్తాం అన్న పాయింట్‌లో. అంటే ఇంటర్మీడియేట్ లెవెల్ వరకు విద్యా విధానంలోనే ఎలా ఉంటుందంటే, లాంగ్వేజ్ దగ్గరకొచ్చేప్పటికి దానికి ఇంపార్టెన్స్ చాలా తక్కువ. వాళ్ళ సబ్జెక్ట్ లేదు వాళ్ళకెక్కువ. ఈ లాంగ్వేజ్ అనేటువంటి దానికి మనం తెలుగు గానీ, ఇంగ్లీష్ గానీ ఏది తీసుకున్నా కూడా చాలా తక్కువ ఇంపార్టెన్స్‌లోనే ఉంటుంది. సంస్కృతాన్ని యొక్క లక్ష్యం ఏంటంటే, అసలు మనం సంస్కృతంలోనే రాయాలి అని పెట్టినట్లయితే, వచ్చేవాళ్ళు కూడా రారు. అవునండి. ఇప్పుడు ఇలా పెట్టినట్టయితే అసలు సంస్కృతం అనేది ఉంది. కాళిదాసు అనేవాడు ఉన్నాడు, వాల్మీకి ఉన్నాడు, వ్యాసుడు ఉన్నాడు, మహాభారతం ఉంది, అందులో ఇది ఉంది. ఈ పరిచయం అవుతుంది కదా! అవునండి. ఇది చాలు. ఇదే ఇంటర్మీడియేట్ యొక్క సంస్కృతం యొక్క లక్ష్యం. హ్మ్. కనుక అంతకంటే దాన్ని ఎక్కువ చేసినట్లయితే రారు వాళ్ళు. వాళ్ళు ఏదో సంస్కృతం శ్లోకాలు పలకటం నేర్చుకుంటారు. హ్మ్. సంస్కృతంలో రాయటం నేర్చుకుంటారు. దానికి అర్థం ఇది అనేది అది బట్టి పట్టి రాస్తారా? ఈవెన్ వాళ్ళ సబ్జెక్ట్‌లే వాళ్ళు బట్టి పట్టే రాస్తున్నారా అనేటువంటిది అవును. అదనమాట. అవును. కనుక మనం అక్కడ ఎక్కువ ఆశించలేము. హ్మ్. యూజీ లెవెల్‌లోకొచ్చేటప్పటికి కొంత దానికి ఎక్కువ ఇంకా ఇంపార్టెన్స్ ఏర్పడుతుంది. హ్మ్. పీజీ లెవెల్‌లో ఇంకా బాగా ఏర్పడుతుందనుకోండి. కనుక యూజీ నుంచే వాళ్ళని మనం సంస్కృతం వైపు మళ్లించటం జరుగుతుంది. ఇంటర్మీడియేట్ లెవెల్‌లో కష్టం. అది ప్రాథమిక స్థరంలోనే ఉంటుంది. అంటే ఎలాంటి వాళ్ళని మీరు ఇక్కడ అడ్మిట్ చేసుకుంటున్నారు? అంటే అడ్మిషన్స్ ఇస్తున్నారంటే ఏం చెప్తారు? సంస్కృతం వరకైతే ఎవరినైనా మేము ఇంటర్మీడియేట్‌లో అయిపోతే చాలు. హ్మ్. మిగిలిన ఇంజినీరింగ్ కోర్సు వాటన్నిటిలోకి మాకు ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయాయి. మా వెబ్‌సైట్‌లో kanchiuniv.ac.in అనే దాంట్లోకెళ్తే మాకు అడ్మిషన్‌లు ఆన్‌లైన్‌లోనే అడ్మిషన్స్ జరుగుతాయి. మేమిక్కడ ప్యూర్‌లీ మెరిట్ బేస్‌లోనే మాకు ఎంట్రన్స్ టెస్ట్ గాని ఇవన్నీ ఇంతవరకు పెట్టలేదు మేము. హ్మ్. అంటే 95% అబోవ్ ఉన్నట్లయితే ఇంటర్మీడియేట్‌లో వాళ్ళకి చాలా వరకు స్కాలర్‌షిప్ ఉంది. వాళ్ళ కన్సెషన్‌లు ఉంటాయి. అలాగా 90కి ఉంది, 85కి ఉంది, 80కి ఉంది. అవన్నీ మా వెబ్‌సైట్‌లో దాని వివరాలన్నీ అందులో ఉంటాయి. వాళ్ళని చూసి పెట్టుకోవచ్చు. మెరిట్ బేస్ మీదే అన్ని కోర్సులకి వాళ్ళు ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఎవరికైనా దాని మీద జరుగుతుంది. దాని ప్రకారం ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ ఇయర్ రాకపోయినా ఫస్ట్ ఇయర్ మార్కులను బేస్ చేసుకుని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హ్మ్. సెకండ్ ఇయర్ వచ్చాక అప్పుడు దాని నిర్ణయం జరుగుతుంది.
అంటే ఒక ఏదైనా కమ్యూనిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయండి? ఎనీబడీ కెన్ అప్లై అంటారు? మాకు ముస్లిమ్స్ ఉన్నారు మా దగ్గర. హ్మ్. మీరు చూస్తే తెలుసు ముస్లిమ్స్ మాకు కాంచీపురంలో అంత ఆడపిల్లలు హ్మ్. హ్మ్. ఉన్నారు, అందరూ ఉన్నారు. నో కమ్యూనిటీ బార్, ఎవరైనా రావచ్చు. అంటే ఇందాక మీరు ఫుడ్ ఒకటి ఫ్రీ అన్నారు. ఫుడ్ సంస్కృతం వాళ్ళకి ఫ్రీ. సంస్కృతం వాళ్ళకి ఫ్రీ. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మిగతా వాళ్ళందరూ కూడా పే చేసి చేయాలి. శాకాహార భోజనం మాత్రమే ఉంటుంది, మాంసాహారం లేదు. సో అడ్మిషన్స్ జనరల్‌గా ఎప్పుడు జరుగుతున్నాయి సార్? అది మొదలైపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మొదలైంది. ఎప్పటి వరకు ఉంటుందండి? ఇప్పుడు వాళ్ళు జూలై దాకా, జూన్ దాకా ఉంటుంది మాక్సిమం. ఓకే. అంటే మాకు సీట్లు అయిపోతే క్లోజ్ అయిపోతుంది. అవును. ఎక్కడన్నా వేరే కోర్సుల్లో సబ్జెక్టులో ఖాళీ ఉన్నట్లయితే, కొన్నిట్లో ఎక్కడన్నా ఖాళీ ఉన్నట్టయితే చేసుకోవచ్చు. టోటల్ ఈ ప్రిమిసెస్ ఏరియా అంతా ఎంత ఉంటుంది సార్? 50 ఎకరాల దాకా ఉంది ఇంచుమించు. ఇక్కడున్న ఫెసిలిటీస్ అంటే స్టూడెంట్స్‌కి ఇచ్చే ఫెసిలిటీస్ అంటే ఏం చెప్తారు? ఫెసిలిటీస్ అంటే జిమ్ మంచి అత్యాధునికమైన వరల్డ్ క్లాస్ జిమ్ ఒకటి ఉంది. హుహు. స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంది, గ్రౌండ్ అవన్నీ ఉన్నాయి. హుహు. తర్వాత వైఫై ఉంది, ఫుల్ క్యాంపస్ ఫుల్ వైఫై ఉంది. హుహు. లైబ్రరీ ఉంది, మంచి లైబ్రరీ ఉంది. యోగాకి సంబంధించి మేము ఇస్తూ ఉంటాము. ట్రెడిషన్ ఫాలో అవ్వటానికి చేస్తూ ఉంటాం ఎంతైనా. హ్మ్. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు కెమిస్ట్రీ వాళ్ళకి ఇష్టమైనట్లయితే ఇంజనీరింగ్ దాంట్లోకి వెళ్ళి ఏదైనా నేర్చుకోవచ్చు. హ్మ్. అంటే ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లో సంస్కృతం వాళ్ళే వెళ్ళి మేము కంప్యూటర్స్ నేర్చుకుంటాం, ఓకే, అలౌడ్. అలాగా అంటే మా ఉద్దేశమే ఇవన్నీ కలవాలనేటువంటి ఒక ఉద్దేశమే. కనుక వేరే వాళ్ళు వచ్చి మాకు ఏదైనా భగవద్గీత చెప్పండి, రైట్, మేము అవి కూడా చెప్తూ ఉంటాం. హ్మ్. మాన్యుస్క్రిప్ట్ సెక్షన్ ఉంది, దాని గురించి ఎంత చేసినా పరిశోధన చేయొచ్చు, మీరు చూస్తే దాని తెలుస్తుంది. మేము ఈ మధ్యనే ఇంతవరకు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధం కానీ ఏ ప్రాజెక్టుకి వాళ్ళు ఇవ్వరు. అవును. మేము ఫస్ట్ టైము మ్యానుస్క్రిప్ట్కి వాళ్ళ దగ్గర నుంచి ప్రాజెక్ట్ ఫండ్ తీసుకుని 2 కోట్ల రూపాయలు తాళపత్రం దాని గురించా? తాళపత్రాల గురించి. సో వాటికి సంబంధించిన కోర్స్ కూడా ఇక్కడ మీరు స్టార్ట్ చేశారు. వాళ్ళకి కూడా మ్యానుస్క్రిప్టాలజీ అనేటువంటిది ఒక కోర్స్ ఉంది. హుహు. ఇక్కడ రేర్గా తమిళనాడులో హ్మ్. తమిళ భాషకి ఉండేటువంటి అక్షరాలు చాలా తక్కువ. అవును. అందుకని సంస్కృతం తమిళంలో చదువుకునే వాళ్ళకి వేరే స్క్రిప్ట్ ఒకటి వీళ్ళే తయారు చేశారు. దాని పేరు గ్రంథా స్క్రిప్ట్ అంటారు. ఓకే. ఇక్కడ సంస్కృతం రామాయణం చదువుకోవాలంటే ఆ స్క్రిప్ట్లోనే రాసేవాళ్ళు పూర్వం. ఓకే. ఓకే. ఆహాహా! అలాగుండేది. సో ఆ స్క్రిప్ట్ ఇప్పుడు ప్రస్తుతం కనుమరుగైపోయింది. ఇప్పుడు ఎవరు దాన్ని చదివేవాళ్ళు లేరు, అది పాత స్క్రిప్ట్. మా దగ్గర ఉన్న మ్యానుస్క్రిప్ట్లన్నీ, తాళపత్ర గ్రంథాలన్నీ ఆల్మోస్ట్ అందులో ఉన్నాయి, ఆ స్క్రిప్ట్లో ఉన్నాయి. కనుక ఆ స్క్రిప్ట్ అంటే పాత మరుగుపడిపోయినటువంటి స్క్రిప్ట్ని మళ్ళీ పైకి తీసుకొచ్చి దానికి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఆ విధంగా ఆ పుస్తకాలను బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఇంతేకాకుండా శిల్పశాస్త్రం అని ఇంకొకటి శిల్పశాస్త్రం చేశారు. ఒకటి ఉంది, శిల్పాలు, అది ఎక్కడా లేనటువంటిది, అదో కోర్సు. హ్మ్. తర్వాత శిలాలేఖలు అంటే ఇన్స్క్రిప్షన్స్. హ్మ్. తమిళనాడులో ప్రతి గుళ్ళో చూస్తే మీకు ఎన్నో కనబడుతుంది. అవును. వీటన్నిటిని అందులో వివిధ రకాల లిపులు, వివిధ రకాల భాషలు ఉంటాయి. హ్మ్. మేము సంస్కృతం ఇన్స్క్రిప్షన్స్ మొత్తం దేశం మొత్తం మీద ఎక్కడ ఉన్నాయి సంస్కృతంలో ఉన్నవి, దీన్ని తీసుకుని దీన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేసి దాన్ని పబ్లిష్ చేసి పుస్తకాలు హ్మ్. మహాస్వామి వారి టైం నుంచి ఇప్పటికి 13 వాల్యూముల పుస్తకాలు తయారయ్యాయి. మైసూర్లో ఉన్నటువంటి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్సి హెడ్ ఆఫీస్ ఉంది, అక్కడి నుంచి మేము ఇది తీసుకుని అక్కడి నుంచి మేము పబ్లిష్ చేస్తూ ఉంటాం. ఆ విధంగా దానికి కూడా చేస్తున్నాం. హ్మ్. ఇలాగ రకరకాలుగా అంటే భారతీయానికి సంబంధించినటువంటి ఆగమ కోర్సులు చేస్తున్నాము. ఇలాగా దాన్ని ఒక పక్కన ఉద్ధరిస్తూ వీటినన్నిటిని కూడా జనాలకి తిండి పెట్టేటువంటి విద్యలు ఇవి కూడా బాగా ఆదరణలోకి రావాలి అనేటువంటి అది చేస్తున్నాం.